బుద్ధి లేనోడు అంటే అర్థం ఏంటి? బుద్ధి లేనివాడికి దేవునితో సంబంధం లేదు. బుద్ధి లేనివాడికి ఎవరితో సంబంధం లేదు తెలుసా? దేవునితో సంబంధం ఉండదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటది, ఏంటో తెలుసా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారంట. మీకు అర్థమైందా? కీర్తనలకి నా 14వ కీర్తనలో ఈ మాట కనపడుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? అసహ్య కార్యాలు చేస్తారంట, చెడ్డ కార్యాలు చేస్తారంట. వాళ్ళకి దేవుని భయం లేదు. వాళ్ళకి దేవుడు అంటే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు దేవుడికి భయపడరు. అందుకే వాళ్ళు చేసే ప్రతి కార్యం కూడా చెడ్డ కార్యమే. వాళ్ళకి ఇంట్లో మంచి పేరు లేదు, గ్రామంలో కూడా మంచి పేరు ఉండదు. అసహ్యకరమైన కార్యాలు చేసే మనుషులు. అందుకే వాళ్ళని ఏమంటారు? బుద్ధిహీనులు అంటారనమాట. ఆలోచన చేయాల్సిన విషయం, అర్థం చేసుకోవాలి. అయితే మనం ఏమన్నా బుద్ధి గలవారే ఉండాలంట.